పొన్నూరు బార్ అసోసియేషన్ కి చెందిన న్యాయవాది బేతాళ ప్రకాష్ పై పొన్నూరు టౌన్ పోలీసులు దాడి చేయడమే కాకుండా అక్రమ కేసులు పెట్టారంటూ నిరసన చేశారు. న్యాయవాదిపై చేయి చేసుకున్న పొన్నూరు సిఐ రవికిరణ్, ఎస్ఐ రాజ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు వర్గాల మధ్య దాడి జరిగిన సమయంలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేయాలి, కానీ ఒకే పక్షాన నిలబడడం సరికాదని, దాడిలో గాయపడిన బాధ్యులకు ఎమ్మెల్సీ చేయకుండా నిరాకరించిన పొన్నూరు ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. నా పేరు గౌరీశంకర్, వైస్ ప్రెసిడెంట్ గుంటూరు బార్ అసోసియేషన్ అండి. మా సహచర న్యాయవాది పొన్నూరు న్యాయవాది అయిన శ్రీ బేతాళ ప్రకాష్ మీద పొన్నూరు టౌన్ పోలీస్ వారు, ఎస్ఐ రాజ్ కుమారు, సిఐ గారు మరియు ఇతర పోలీసు సిబ్బంది చిన్న గొడవను పెద్ద గొడవ చేసి ఆయన్ని నిర్బంధించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి విచక్షణ రహితంగా దారుణంగా అతన్ని తీవ్ర హింసలకు గురి చేసి కొట్టి మానసికంగా దుర్భాషలాడి, న్యాయవాది వృత్తిని కూడా దుర్భాషలాడి అతన్ని తీసుకువెళ్ళి ఇష్టం వచ్చి కొట్టారు. దాని మీద ప్రశ్నిస్తే అతని మీదే తిరిగి కేసులు పెట్టారు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. మరి డాక్టర్ మీద పెట్టలేదు. అసలు చిన్న డాక్టర్ గారు చిన్న ఎమ్మెల్సీ చేస్తే అయిపోయే దాన్ని ఇంత దూరం తీసుకొచ్చి ఇంత చేసి ఈ రోజున ఆ న్యాయవాది మీదే కేసు పెట్టారు. మరి అది ఎంతవరకు సబబు? మేము వెళ్ళి ఎస్పీ గారిని కలిస్తే సామరస్యంగా పరిశీలిస్తాను, చర్యలు తీసుకుంటా అన్నారు. కానీ తిరిగి మా మీదే కేసులు పెట్టారు. అంటే మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొట్టడం ఏ చట్ట ప్రకారం చట్టం ఒప్పుకుంటుంది? అది థర్డ్ డిగ్రీలో కొట్టారు. అది చాలా అహేన్మైన చర్య. మరి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము గత వారం నుంచి బాయ్కాట్ చేస్తూనే ఉన్నాము. నిన్న ఫెడరేషన్ గుంటూరు జిల్లా ఫెడరేషన్ వారందరూ అన్ని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు వచ్చి కూర్చొని ఈరోజు ఆ కేసులు ఎత్తే వరకు, న్యాయవాది మీద పెట్టిన కేసులు తీసే వరకు, మరియు డాక్టర్ గారి మీద, ఆ ఎస్ఐ మీద, సిఐ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టే వరకు, మరియు ఇంకా చర్యలు తీసుకునే వరకు మేము ఈ ఉద్యమం ఆపము. ఇది ఇంకా తీవ్రతరం చేస్తాము. ఇవాళ నుంచి రేపు 10వ తారీఖు వరకు గుంటూరు జిల్లా ఫెడరేషన్ మొత్తం అన్ని బార్లు బాయ్కాట్ చేస్తుంది. మరి అట్లానే రేపు 10వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బాయ్కాట్ చేయడానికి నిర్ణయించుకుంటున్నాము. ఈ వెంటనే ఆ న్యాయవాది మీద కేసులు తీసేయాలి. ఆ ఎస్ఐ మీద, సిఐ మీద, పోలీసుల మీద, డాక్టర్ మీద కేసులు పెట్టాలి. లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆల్రెడీ దాడి జరిగింది అని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ పోలీసుల మీద కూడా ఆ అడ్వకేట్ లాయర్ గారు దాడి చేశారు అనేది ఆరోపణ ఉన్నది. ఏంటి అసలు ఏం జరిగింది? అక్కడ డాక్టర్ మీద దాడి జరిగింది, పోలీసుల మీద దాడి జరిగింది అనే ఆరోపణ వాస్తవాలేంటి? అవాస్తవం సార్. ఎందుకంటే ఇరు వర్గాలు పోట్లాడుకున్నారు. ఒక వర్గం వారు, ఈ న్యాయవాది తెలిసిన వారు, చుట్టాలు, వారు వెళ్ళి ఎమ్మెల్సీ చేయమని ఆ రోజు ఎవరైతే ఆ డ్యూటీ డాక్టర్ ఉన్నారో డ్యూటీ డాక్టర్ ఫిరోజ్ ఖాన్ మీద అడిగారు. ఫిరోజ్ ఖాన్ చాలా తీవ్రంగా నేను చెయ్యను, ఎమ్మెల్సీ చేయను, మీ స్టోచర్ చేసుకోండి. అప్పుడు వారు న్యాయవాదికి ఫోన్ చేస్తే న్యాయవాది వెళ్ళి అదేంటండి గొడవ అయింది కదా, వాళ్ళు ఎమ్మెల్సీ చేయండి, మీరు రిఫర్ చేయండి అంటే నేను చేయను, నువ్వు న్యాయవాది ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడంట. దానికి ఆయన అక్కడ మా న్యాయవాది అరే మీరు చెప్పండ్రా, మీరు జరిగింది చెప్పండ్రా, నేను వీడియో తీసి మాధ్యమాల్లో పెడతానని తీస్తుంటే ఆ డాక్టర్ గారు వచ్చి నువ్వెవడివి ఇక్కడ వీడియో తీయడానికి అని ఆ సెల్ ఫోన్ లాక్కున్నాడు. ఈయన ఏంటంటే ఆల్రెడీ కాస్త న్యూరాలజీ ప్రాబ్లం ఉంది, సరిగ్గా మాట్లాడలేడు, సరిగ్గా నడవలేడు. ఆ డాక్టర్ గారు అదేంటండి నా సెల్ ఫోన్లో మీరెవరు, ఇది పబ్లిక్ ప్లేసు, పబ్లిక్ ఆఫీస్, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రైవేట్ కాదు, కాబట్టి నా సెల్ ఫోన్ నాకు ఇచ్చేయండి అని ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఈ లోపల ఎవరు ఫోన్ చేశారో పోలీసులు సిఐ గారికి ఫోన్ చేశారంట. ఎస్ఐ గారు రావడమే ఎస్ఐ డ్యూటీ ఏంటి? వచ్చిన తర్వాత ఇరు పక్షాలను విచారించి ఏం జరిగిందో తెలుసుకోవాలి. అదేమి తెలుసుకోకుండా వెనక నుంచి టప్ప కొట్టాడు. కొట్టగానే తనకు అసలే కాస్త బ్యాలెన్స్ లేదు, కాలు కొద్దిగా అవుడు పడిపోయి లేస్తుంటే నువ్వేంట్రా ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేస్తావు అని ఎస్ఐ ఇట్లా గల్లా పట్టుకొని లాక్కెళ్ళిపోయాడు. ఎస్ఐ రాజ్ కుమారే లాక్కెళ్ళిపోయి వారితో పాటు ముగ్గురు పోలీసులు ఉన్నారు. మాధవ్, గోపి అలా ముగ్గురు ఉన్నారు. వారందరూ కలిసి జీపులు వేసుకొని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కొట్టి ఇతను ముద్దగా మాట్లాడుతూ తాగున్నాడేమో అని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఆర్టీసీ డిపోలో పరీక్ష చేయించారు, బ్రీత్ అనలైజ్ చేయించారు. జీరో వచ్చిన తర్వాత కనీసం అప్పటికే న్యాయవాది అండి నేను వచ్చానని చెప్తే న్యాయవాది అయితే యంత్రాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పైన డార్క్ రూమ్లో పెట్టి పోలీస్ స్టేషన్ పైన రూమ్ ఉంటుందంట, ఆ రూమ్లో పడేసి హంటర్ పెట్టి మోకాళ్ళ మీద కూర్చొని అరికాళ్ళ మీద కొట్టాయంట. వాళ్ళు అలా కొట్టడానికి వాడికి ఏ చట్టం ఉంది? ఇట్లా ఒక న్యాయవాదిని ప్రవర్తిస్తే మరి మామూలు జనాల పరిస్థితి ఏంటి? అక్కడ పోలీస్ స్టేషన్లో జరుగుతుంది ఏంటి? ఇంత రాక్షసత్వం ఏంటి? మీకేంటి అత్త? ఇది ఒక చట్టాన్ని చేతిలో తీసుకునే అధికారం మీకు లేదు.
అట్లా కొడితే కింద ఆ లోపల కింద సంబంధించిన న్యాయవాదులు వెళ్ళి సీఏ గారితో కూర్చుని మా న్యాయవాది తీసుకొచ్చారంటే లేదండి అక్కడ పోయాడు అక్కడ పంపించామని టైం పాస్ చేస్తున్నాడు. మా వాళ్ళు గట్టిగా అడిగితే అప్పుడు పైనుంచి తీసుకొచ్చారంట. అంటే సీఏకి తెలుసు మొత్తం బిహైండ్ సీఏ ఉన్నాడు. మరి సీఏ మీద కేసు ఎందుకు కట్టలేదు? సరే వాడు ఆ తర్వాత డిఎస్పీని అపాయింట్ చేశారంట. మా వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని చేయలేదు. మా వాళ్ళు రిజిస్టర్ పోస్ట్ పంపిస్తే ఎస్పీ గారు డిఎస్పీని అపాయింట్ చేశారు తెనాలని. ఆయన వెళ్ళి మాట్లాడి నా రోల్ ఆగండి, నా రోల్ ఇది సమస్య చేస్తాను, మీరు ప్రశాంతంగా ఉండండి సార్, నాకు వదిలేయండి సార్, నిజమే జరిగింది తప్పే అని ఒప్పుకొని వాళ్ళ దగ్గర వచ్చేసాడు. 4 రోజుల్లో ఎటువంటి చర్య తీసుకోలేదు. అప్పుడు మేమందరం మా దగ్గరకు వస్తే మేము ఫెడరేషన్ తరఫున అందరం వెళ్ళి ఎస్పీ గారికి లెటర్ ఇస్తే ఎస్పీ గారు ఏమైనా నేను చూస్తానండి, నాకు ఎంత తెలియదు, ఇంత కుట్టారని తెలియదు, ఏదో చిన్న గొడవ అని చెప్పారు, నేను పరిశీలిస్తానండి అని చెప్పారు. చెప్పిన తర్వాత న్యాయవాది అసలు ఎవరు ఫస్ట్ ఎక్కడ జరిగింది? డాక్టర్ గారు ఎమ్మెల్సీ చేయకపోవడం వల్ల జరిగింది. డాక్టర్ గారు ఆయన డ్యూటీ ఆయన చేయాలా, గాయపడి వచ్చిన వాడు ఎమ్మెల్సీ చేయమంటే చేయాలా, ఎమ్మెల్సీ చేయకుండా గొడవే ఈ గొడవ అంతా. ఈయన వెళ్ళి అడిగితే సమస్య పోయేదానికి అసలు కొట్టే అధికారం ఎవరు ఇచ్చారు పోలీసులకి? ఇది జరిగిన వాస్తవం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది కనుక వెంటనే పోలీసులు సరైన చర్య తీసుకొని ఆ సగటు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళని సస్పెండ్ చేయకపోతే, అతని మీద గట్టి ఎఫ్ఐఆర్ పెట్టకపోతే, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెట్టి సరైన సెక్షన్ పెట్టకపోతే, అలాగే మా న్యాయవాది మీద పెట్టిన సెక్షన్ కూడా ఆల్టరేషన్ చేయాలి. ఇవన్నీ చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీవ్రతరం చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం.